నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మంత్ర స్పెషలిస్ట్ విజయ గారు, వైబ్రెంట్ విజయ గారు. నమస్తే విజయ గారు. నమస్తే. నమస్తే ప్రియా. సో 88 అనే పోర్టల్ ఏదో ఓపెన్ అవుతుంది అని అనేసి అంటున్నారు. డెఫినెట్గా ఏ మేనిఫెస్టేషన్ అయినా కూడా చేస్తే అది మనీ గురించి కావచ్చు, అబండెన్స్ గురించి కావచ్చు, ప్రాస్పెరిటీ గురించి కావచ్చు, ఏదైనా సరే ఫుల్ఫిల్ అవుతుంది అని అనేసి అని అంటున్నారు. ఇస్ ఇట్ రియలీ 88కి అంత పవర్ ఉందా రేపటి రోజుకి? ఖచ్చితంగా ఉంది. అందుకే మనం ఈరోజు చాలా మంచి రోజుగా కూర్చొని దీని గురించి 888 గురించి మాట్లాడుతున్నాము. ఆగస్ట్ 8, 2024. సో 888 అనే పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఆస్పీషియస్ డే అని చెప్పొచ్చు. అంటే మన శ్రావణ శుక్రవారం మనం ఎలా చేస్తున్నామో అలాగే దీన్ని కూడా మనము అంతే డిలిజెంట్గా, అంటే అంతే డిసిప్లిన్గా చేస్తే మనలో అబండెన్స్ అనే పోర్టల్, మన కిరణ్ టీవీ చూసిన వాళ్ళకైనా మనము ఇది చెప్పే వాటికైనా వాటిలో నుంచి నేర్చుకున్న దానితో వాళ్ళు ఇది ప్రయత్నిస్తే మాత్రం పక్కా అబండెన్స్ అనేది, ప్రాస్పెరిటీ అనేది అట్రాక్ట్ అవ్వడానికి చాలా దోహదమయ్యే ఒక మంచి టైం అని చెప్పొచ్చు. అంటే ఇది విన్నారు అంటే మీకు అబండెన్స్ ఓపెన్ అయ్యింది అని, అట్రాక్ట్ అయ్యారు అని అర్థం. రైట్. సో ఏ టైంలో మేనిఫెస్ట్ చేయాలి? వాట్ ఈస్ ద ప్రాసెస్? సో ఐ విల్ గివ్ యూ అ షార్ట్ కట్గా చెప్తాను. టైం అని గుర్తుపెట్టుకుందాము. టైం అని గుర్తుపెట్టుకుంటే టీతో ఏం చేయాలి అంటే, ఈ టైం అనేది లేదు. అంటే యూ కెన్ స్టార్ట్ ఇట్ ఇన్ ద మార్నింగ్ టిల్ ఈవినింగ్, లైక్ నైట్ ఆల్సో ఇట్స్ ఫైన్. సో ఫస్ట్ టీ అంటే థ్యాంక్ యూ. టీతో థ్యాంక్ యూ అనే నోట్ని రాయడం మొదలెట్టాలి. థ్యాంక్ యూ అనేటప్పుడు థ్యాంక్ యూ వాటర్, థ్యాంక్ యూ స్కై ఇట్లా అనకుండా ప్రతి దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాకపోతే దానికి ప్రాసెస్ ఉంది. ఎస్, అలా స్పెసిఫిక్గా జనరల్గా అందరూ అంటారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ స్కై, థ్యాంక్ యూ వాటర్ ఇలా చెప్పకుండా మనకు కలిగిన థ్యాంక్ యూ, అంటే మన ద్వారా మనకు ఏమేమి మేనిఫెస్ట్ అయ్యాయో వాటి గురించి థ్యాంక్ యూ. అంటే మీకు ఈరోజు మీ పాప ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, లేకపోతే మీకు ఒక ఇల్లు వచ్చేసింది అంటే కొన్నారు, లేకపోతే ఒక కార్ కొన్నారు, లేకపోతే ఒక మంచి జాబ్ వచ్చింది అంటే స్పెసిఫిక్గా థ్యాంక్ యూ చెప్పడానికి తీసుకోవాలి. అయినా కానీ అది కూడా థ్యాంక్ యూ నోట్ అనమాట. ఒక పెద్ద థ్యాంక్ యూ నోట్ యూనివర్స్కి ఇచ్చేయాలి ముందు. మనము ఎలా ముందు దేవుడికి థ్యాంక్ యూ చెప్పిన తర్వాత నీకేం కావాలి అని అడుగుతారు కదా, అలా చెప్పినప్పుడు మన గురించి చెప్పాలి, మనకి ఇవన్నీ కావాలి అన్నట్టు. సో బెస్ట్ ఫస్ట్ థింగ్ ఈజ్ థ్యాంక్ యూ. సో స్టార్టింగ్ ఆఫ్ ద డే అలా కాకుండా ముందు రోజే మీరు పడుకునే ముందే ఒకసారి థ్యాంక్ యూ నోట్ అన్నా, లేకపోతే థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి పడుకున్న తర్వాత లెగ్గానే మీకు అదే వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి ఏదైనా మనం వైబ్రేషన్ని పెంచుతున్నాము అంటే మన ఫ్రీక్వెన్సీని మనము అబండెన్స్లోకి మారుస్తున్నాము అంటే ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ అయిన తర్వాత నెక్స్ట్ ఈజ్ ఈ ఐ అనగానే ఇంటెన్షన్. అంటే ఇంటెన్షన్ అంటే ఉద్దేశం, అసలు ఏం కావాలి అని యూనివర్స్ అడుగుతుంది మీతో. నేను చెప్తున్నాను కదా థ్యాంక్ యూ అనగానే అర్థమైపోద్ది, ఓ ఏదో అడుగుతున్నారు అందుకే నాకు ఇంతగా థ్యాంక్ యూ చెప్తున్నారు అని. సో ఇంటెన్షన్ ఇచ్చేసి, ఇంటెన్షన్ ఏంటి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని రాసినప్పుడు నువ్వు ఎలా రాయాలి అంటే ఈరోజు జరుగుతున్నట్టు రాయాలి. నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, కృతజ్ఞతలు అన్నట్టు రాయాలి. సో అలా రాసుకుంటూ ఇంటెన్షన్ని మనము క్రియేట్ చేయాలి. అంటే 8th ఆగస్ట్ ఆ రోజు చేయడంలో చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ దేవుడు వరం ఇచ్చే రోజు అనుకోండి. దేవుడు వరం ఇస్తున్నారు, నువ్వు ఏం కోరుకుంటున్నావు అంటే కళ్ళు మూసుకొని నాకేం వద్దు అని కొంత ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, ఏ రోజు కావాలి అని అన్నప్పుడు మనం చేయకపోతే అది అవ్వదు. సో యూ హ్యావ్ టు యూటిలైజ్ దట్ టైం. సో టీ అయిపోయింది, ఐ అయిపోయింది, ఇంటెన్షన్ రాసేసుకున్నాను, నాకేం కావాలి ఏం కావాలి అని రాసేసుకున్నాను. అది ఎంతన్నా రాసుకోవచ్చు కానీ స్పెసిఫిక్గా రాయండి. ఇప్పుడు ఇల్లు కావాలి అంటే ఎంత కాస్ట్లో కావాలి, ఏ లొకేషన్లో కావాలి, ఎన్ని బిహెచ్కే, అది ఏం కావాలి అన్నీ స్పెసిఫిక్గా రాయండి. స్పెసిఫిక్గా ఎలా ఉండాలి అన్నీ రాయండి. అన్నీ రాసిన తర్వాత ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేసినా చాలు. అంటే ఇప్పుడు రిలేషన్షిప్ గోల్ ఉంటే రిలేషన్షిప్ మీద రాయండి, లేకపోతే నాకు ఫినాన్షియల్ మీద కావాలి అనుకుంటే దాని మీదే రాయండి. శ్రద్ధ పెట్టినప్పుడు మాత్రం అది అయిపోయినట్టు అనుకొని రాయండి.
ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా, ఆ ఫ్రీక్వెన్సీని మనం టచ్ చేయగలగాలి. ఆ తర్వాత ఎం, TIM, టైంలో TI అయిపోయింది, M, మెడిటేషన్. సో సిట్ అండ్ డూ మెడిటేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఏమనుకున్నారు అనే దాన్ని మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు యూనివర్స్తో కమ్యూనికేట్ చేసేది ఒకే ఒక దారి. ఎలా అంటే మన థాట్స్ని మనము పాజ్ చేయాలి, స్టాప్ చేసేసి మన ద్వారా, మన ఫీలింగ్స్ ద్వారా ఇవి మన యూనివర్స్కి కనెక్ట్ చేయాలి. సో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ధ్యానంలో ఉండి కొంచెం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్ బెస్ట్. సో హ్యావ్ అ గుడ్ థాట్ అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్, ఏమేమి రాసుకున్నారో వాటన్నిటి మీద మీరు ఒకసారి మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసిన తర్వాత యూ కెన్ డూ అ ఎక్సర్సైజ్. అనగానే ఎక్సర్సైజ్ ఏముంది అంటే ఇల్లు మొత్తము క్లీన్ చేసి పెట్టాలి. సో యూ హ్యావ్ టు డూ అన్ యాక్టివిటీ కైండ్ ఆఫ్ థింగ్. క్లీన్ యువర్ స్పేస్ క్లీన్ చేయడంలో అంటే ఏమన్నా ఎనర్జీస్, స్టాగ్నెంట్ ఎనర్జీస్ ఉంటాయి, అవి తీసేయాలి. అవి తీసే రోజు కాబట్టి మీరు అలా అనిపించినప్పుడు ఆ ఎనర్జీని కూడా, స్టక్ అయిన ఎనర్జీని మీరు తీసేయడం ఇంపార్టెంట్. ఇలా TIME సులువుగా చేసేసారనుకోండి, మెడిటేషన్ చేశారు, అందులోనే విజువలైజేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటెన్షన్ రాశారు కాబట్టి మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నామో అవే వస్తాయి మెడిటేషన్లో. కాబట్టి ఈ ఎక్సర్సైజ్, ఈ టైం అనే దాన్ని ఫాలో అయ్యి 8th ఆగస్ట్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు అంటే అబండెన్స్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ. లైక్ ప్రియా, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మనీ అనేది ఒక ఎనర్జీ అంటున్నాను. అది ఎక్కడ ప్లానెట్ ఎర్త్లోనే పనికొస్తుంది. అంటే మీరు మన ఎనర్జీని దాన్ని ట్యాప్ చేయగలిగారు అంటే ఇంకా ఆ ఎనర్జీ మీ దగ్గరికి రావాల్సిందే. అది యూనివర్సల్గా లా. అది మీరు లాని నేర్చుకున్నారనుకోండి, అంటే ఈ ఒక ఈక్వేషన్ నేర్చుకున్నారనుకో, A+B అనేదో ఉంటుంది కదా, అదే విధంగా ఈ లాని నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా అది అవుతుంది. ఇంకా దానికి అవుతుందా లేదా అనే డౌట్ లేదు. ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ అబ్సల్యూట్. ఎందుకంటే యూ నో దట్ యు ఆర్ ఎన్ ఎనర్జీ బీయింగ్, యూ నో దట్ యూ హ్యావ్ టు ట్యాప్ దట్ ఫ్రీక్వెన్సీ. వైబ్రేషన్స్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ ఉంది, నా దగ్గర లేదు అనగానే ఓకే, నా దగ్గర ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదు అనుకోవాలి. ఎప్పుడూ నేను తగ్గాను అనుకోకూడదు, నేను ఎక్కడున్నానో కరెక్ట్గానే ఉన్నాను, కానీ నేను కొంచెం కష్టపడాలి. అంటే ఇలా కష్టపడాలి, ఎలా రాస్తూ, మెడిటేషన్ చేస్తూ, విజువలైజేషన్, ఎగ్జాక్ట్లీ కనెక్ట్ అవుతూ ఇన్నర్గా మనం కనెక్ట్ అవ్వాలి. రాదర్ దాన్ అవుట్ సైడ్ యాక్షన్ కన్నా ముందు మనం లోపల నుంచి మనం ఆ ఎనర్జీని తీసుకురావడానికి అవుతే దెన్ అట్రాక్ట్ అయ్యేది ఎక్కడి నుంచన్నా రావచ్చు. ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ అన్నమాట. సో 8 is also infinite exactly. సో ఇట్స్ ఆల్ అన్ ఇండికేషన్, సైన్ అన్నమాట, యూనివర్సల్ సైన్. అసలు చెప్తుంది అమ్మా తీసుకో అమ్మా అంటున్నారు, మనమేమో ఓకే అని యాక్సెప్ట్ చేసేయడమే. అబండెన్స్ అనగానే ఇలా పెట్టుకున్న షారుఖ్ ఖాన్ చేస్తారు కదా, ఇలా అలా చేసేసుకొని దేవుడా నాకు ఇచ్చేసేయి అని చెప్తే దొరకడం ఖాయం. రైట్. సో మీరు రేపు ఫ్రీ క్లాస్ కూడా చెప్తున్నారు కదా, అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకవేళ ఈ ఫ్రీ సెషన్కి 88 ఇన్ఫినిట్ నెంబర్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, రూల్స్ తెలుసుకోవాలి అనుకుంటే తన ఫ్రీ సెషన్కి కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీద. థ్యాంక్ యూ విజయ గారు. థ్యాంక్ యూ ప్రియా.